అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. సతీష్ బాబు ఆదేశాలతో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు లక్ష్మణరావు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. సానా సతీష్ బాబు గారి ఆఫీసులో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మహనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎంపీ గారు ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ ఆఫీసులో ప్రజలకి దగ్గరయ్యేలాగా, ప్రజలకి మనం నిర్వహించేలాగా ప్రజా కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈవేళ ఉదయాన్నే ఈ దేశమంతా కూడా ఈ జయంతి వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అంబేద్కర్ ఆశయ సాధనని ఇవాళ ఏవైతే ఉన్నాయో ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ యొక్క లక్ష్యాల్ని, ఆశయాల్ని ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలకి చేరువయ్యేలా ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ఇవాళ ఆదేశాన్ని, ఒక ఆశయాన్ని తీసుకురాగలం జరిగింది. ఎప్పుడైతే మనం ప్రజల యొక్క ఆలోచనల్ని స్వాగతించామో, ప్రజల యొక్క ఆశయాలను తీర్చిదిద్దామో ఆనాడే అంబేద్కర్కి మనం దగ్గరైనట్లని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా టెక్నాలజీ యుగంలో కూడా ఈవేళ అంబేద్కర్ యొక్క మాటలు ఈవేళ మనకి ఔషధంగా పనిచేస్తాయని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగన్ నివాళులు